guys, welcome to Movie Max. టాలీవుడ్ లో సినిమా రిలీజ్ డేట్ అనేది ఇప్పుడు ఒక అంచనా మాత్రమేనా? ఒకసారి ప్రకటించిన తేదీకి సినిమా రావడం కంటే వాయిదా పడటమే ఎక్కువగా కనిపిస్తుందా? తాజాగా అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ఇదే ప్రశ్నను మరోసారి తీసుకొచ్చాయి. అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడిన నాగార్జున సినిమా విడుదల తేదీల విషయంలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒక సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం మాత్రమే కాదు, అదే తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు చాలా ప్రాజెక్టులు ప్రకటించిన తేదీలను మార్చుకోవడం సాధారణంగా మారిపోయింది. షూటింగ్ పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్, ఫైనల్ కాపీ సిద్ధం కావడం వంటి కారణాలతో విడుదలలు వాయిదా పడుతున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో గందరగోళం ఏర్పడడంతో పాటు బిజినెస్ పరంగా కూడా ప్రభావం కనిపిస్తోంది. నాగార్జున కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. హాలీవుడ్ లో పెద్ద సినిమాలకు ఏడాది ముందే విడుదల తేదీ ప్రకటించి అదే రోజున విడుదల చేసే విధానాన్ని ఉదాహరణగా చెప్పారు. మన దగ్గర మాత్రం తేదీ ప్రకటించిన తర్వాత కూడా పనులు పూర్తి కాక మార్పులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. లెనిన్ సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న మాత్రం మరోటి, రిలీజ్ డేట్లు మారడం వెనుక కేవలం టెక్నికల్ రీజన్సేనా, లేక పోటీ మార్కెట్ లెక్కలు ఇతర సినిమాల విడుదలలు కూడా కారణమా అనేది అయితే ఇప్పుడు సినిమా నిర్మాణ ప్రక్రియ చివరి నిమిషం వరకు మార్పులతోనే సాగుతుంది. దర్శకులు కొత్త ఆలోచనలు యాడ్ చేయడం, టెక్నికల్ క్వాలిటీ పెంచే ప్రయత్నాలు చేయడం వల్ల సమయం ఎక్కువగా పడుతుంది. అయితే నాగార్జున చెప్పిన విషయాల్లో చాలా మందికి నిజం కనిపిస్తుంది. గతంలో సినిమాల విడుదలకు కొన్ని వారాల ముందే ఫైనల్ కాపీ సిద్ధమయ్యేది. దీంతో ప్రమోషన్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు కూడా ఈజీగా జరిగేవి. ఇప్పుడు మాత్రం రిలీజ్ కు కొన్ని రోజుల ముందు వరకు పనులు కొనసాగుతున్న ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల పరంగా చూసినా రిలీజ్ డేట్ మార్పులు పెద్ద సమస్యగానే మారుతున్నాయి. ఒకసారి ప్రకటించిన తర్వాత వాయిదా పడితే ఆ ఎఫెక్ట్ అనేక స్థాయిల్లో కనిపిస్తుంది. అందుకే నాగార్జున చేసిన సూచన కేవలం లెనిన్ సినిమాకు సంబంధించినది కాదు, మొత్తం ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ పై వచ్చిన ఒక ప్రశ్నగా చూడొచ్చు. నాగ్ చెప్పిన మాటలో లాజిక్ ఉందని చాలా మంది అంగీకరిస్తున్నారు, కానీ అసలు సవాల్ మాత్రం అక్కడే ఉంది. విడుదల తేదీల విషయంలో డిసిప్లైన్ అవసరమని అందరికీ తెలుసు. అయితే ఆ ఆలోచనను ఫాలో చేసేది ఎవరు? టాలీవుడ్ లో ఆ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు రిలీజ్ డేట్ మార్పుల చర్చ మాత్రం కొనసాగుతూనే ఉండొచ్చు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలతో గ్లోబల్ ఫేమ్ అందుకున్న జక్కన్న ఈసారి నేరుగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వారణాసితో హాలీవుడ్ మార్కెట్ పైనే కన్నేశారు. తన ప్రాజెక్ట్ కి తగ్గ పర్ఫెక్ట్ హాలీవుడ్ కటౌట్ సూపర్ స్టార్ మహేష్ బాబుని పెట్టుకుని జక్కన్న చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. ఇలా ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన ఓ ఇంటరాక్షన్ లో రాజమౌళి చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. తన సినిమా చేసే క్రమంలో ఒక దర్శకునిగా తన బృందానికి మధ్య ఏ అంశం దగ్గర ఎక్కువ విభేదం వస్తుంది అనే పాయింట్ కి జక్కన్న వివరణ ఇచ్చారు. తన రెండో సినిమా సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేశాడు. ఆ సినిమాలో హీరో ఒక మంచి వ్యక్తిని చంపాల్సి వస్తుంది, అది అతనికి తప్పనిసరి. ఆ మంచి వ్యక్తిని తన హీరో చంపలేదు అంటే వేల మంది అమాయకుల ప్రాణాలు పోతాయి. ఈ సీన్ విషయంలో తన కుటుంబం, బృందానికి నడుమ జరిగిన చిన్నపాటి యుద్ధం తర్వాత ఆ సీక్వెన్స్ తాలూకా బలమైన ఎమోషన్ విలువని ప్రజెంట్ చేశామని, సీన్ కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయింది అని గ్లోబల్ స్టేజ్ పై తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల్లో వైరల్ గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ అగ్ర దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్ రాక. ఈ సినిమాలో తెలుగు అమ్మాయికి అట్లీ మరో ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అట్లీ జవాన్ కనెక్షన్ రాకాలో తెలుగు అమ్మాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ అగ్ర దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్ రాక. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే భారతీయ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాకు సంబంధించి రోజుకో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చేస్తుంది. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో తెలుగు నటి బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు కీలక పాత్రను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఈ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఈ విషయాన్ని అధికారికంగా బయటపెట్టడంతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సీతా పయనం, చెన్నై లవ్ స్టోరీ చిత్రాల తర్వాత సిరి హనుమంతుకు ఇది కెరీర్ లోనే అతిపెద్ద ఆఫర్ అని చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్ రాకాలో సిరికి అవకాశం రావడం వెనుక దర్శకుడు అట్లీతో ఉన్న పాత జవాన్ కనెక్షన్ నే కారణమని టాలీవుడ్
టాలీవుడ్ లో గట్టిగా టాక్ నడుస్తుంది. షారూక్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన విజువల్ వండర్ జవాన్ చిత్రంలో సిరి హనుమంతు ఒక చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ పరిచయం, ఆమె నటన నచ్చడంతోనే అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలోనూ ఆమెకు మరో చిన్న రోల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే రాఖాలో ఆమె ఎలాంటి క్యారెక్టర్ చేయబోతుందనే వివరాలను మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంచారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది. దీపికా పదుకొనే ఈ చిత్రంలో హీరోయిన్ గా అలరించనుండగా యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ ప్రాజెక్ట్ కి సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను 2027 చివరి నాటికి థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయికి అవకాశం దక్కడంతో సిరి హనుమంతు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అవకాశానికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో వేచి చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నా తదుపరి ప్రాజెక్టుల గురించి వచ్చే వార్తలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో బాలీవుడ్ దర్శకుడు హనీఫ్ అదేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందనే వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏడాదిన్నర క్రితమే దిల్ రాజు హనీఫ్ ను ఒక ప్రాజెక్టు కోసం లాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ స్క్రిప్ట్ చర్చల్లో ప్రభాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దర్శకుడు హనీఫ్ అదేని మలయాళ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ తో కూడిన కథలను తెరకెక్కించడంలో మంచి పట్టుంది. ఆయన రాసిన తాజా మాస్ స్క్రిప్ట్ అత్యంత శక్తివంతంగా ఉండడంతో ఆ కథకు ప్రభాస్ అయితేనే సరైన న్యాయం చేయగలరని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ యాక్షన్ హంగులు అవసరమైన కథకు ప్రభాస్ ఇమేజ్ తోడైతే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని దిల్ రాజు బృందం యోచిస్తుందట. ప్రభాస్ కెరీర్ గమనిస్తే వైవిధ్యమైన కథలను ఎంచుకోవడానికి డార్లింగ్ ఎప్పుడు ముందుంటారు. ఈ నేపథ్యంలో హనీఫ్ అదేని స్క్రిప్ట్ పట్ల కూడా సుముఖంగా ఉన్నారా లేదా అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దిల్ రాజు బ్యానర్ లో ప్రతిష్టాత్మక సినిమాలను నిర్మించడంలో దిట్ట కాబట్టి ఈ కాంబినేషన్ సెట్ అయితే భారీ ప్రాజెక్ట్ కావడానికి అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ప్రభాస్ హనీఫ్ అదేని క్రేజ్ కలయికగా నిలుస్తుంది. హనీఫ్ అదేని శైలిలో ఉండే మాస్ అంశాలకు ప్రభాస్ తనదైన శైలి యాక్షన్ ను జోడిస్తే థియేటర్లలో ప్రేక్షకులకు పండగే. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య చర్చలు ప్రాథమికంగా జరిగినట్లు తెలుస్తోంది. డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సినిమా పట్టాలెక్కడానికి మాత్రం సమయం పడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. వరుసగా 3 సినిమా షూటింగ్లను ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. స్పిరిట్, కల్కి 2, ఫౌజీ షూటింగ్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ముందుగా ఈ 3 చిత్రాల్లో ఫౌజీ రిలీజ్ అవుతుంది. అనంతరం స్పిరిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ 2 సినిమాలు డీలే అవ్వడానికి ఎంత మాత్రం వీలు లేదు. అటువైపు కల్కి 2 కూడా అంతే వేగంగా రిలీజ్ అవ్వాలి. ఆ సినిమా షూటింగ్ కి ప్రభాస్ అదనంగా డేట్లు కేటాయించాల్సి ఉంది. ఇవన్నీ చూసుకొని రాజుగారు సినిమాకు డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్ పై పూర్తి క్లారిటీ రావడానికి మరింత సమయం పడుతుంది. ప్రస్తుత కాంపిటీషన్ ప్రపంచంలో సినిమా అవకాశాలు దక్కించుకోవడం ఒక ఎత్తైతే వాటిని సకాలంలో థియేటర్లోకి తీసుకురావడం మరో ఎత్తు. మమితా బైజు మామూలుగా లేదు, అస్సలు తగ్గట్లేదుగా. ప్రస్తుత కాంపిటీషన్ ప్రపంచంలో సినిమా అవకాశాలు దక్కించుకోవడం ఒక ఎత్తైతే వాటిని సకాలంలో థియేటర్లలోకి తీసుకురావడం మరో ఎత్తు. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ లో ఈ టైమింగ్ చాలా కీలకం. చిన్న అవకాశం వచ్చినా వదలకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. ఈ విషయంలో మలయాళ ముద్దు మమితా బైజు ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ప్రేమలో డ్యూట్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ కరా సినిమాతో ఫ్లాప్ ను అందుకుంది. ఇప్పుడు ఊహించని విధంగా కేవలం నెల రోజుల గ్యాప్ లో 3 క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ జోరులో మొదటిగా రాబోతున్న చిత్రం జననాయకన్. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిందే. కొన్ని సెన్సార్ పరమైన కారణాల వల్ల వరుస వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకొని ఈ నెల 23న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది. టాలీవుడ్ సూపర్ హిట్ భగవంత్ కేసరి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంపై కోలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా దళపతి విజయ్ ఆఖరి చిత్రం కావడం విశేషం. దీనితో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో మమిత భాగం కావడం ఆమె కెరీర్ కు ప్లస్ కానుంది. జననాయకన్ హడావుడి ముగియక ముందే మరో క్రేజీ ప్రాజెక్ట్ తో మమిత అలరించ
అలరించబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్టూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రంలో మమిత మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ భారీ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది. విజయ్ సినిమా వచ్చిన 3 వారాల వ్యవధిలోనే సూర్య లాంటి పెద్ద స్టార్ పక్కన నటించిన సినిమా రిలీజ్ కావడం మమిత క్రేజ్ ను మరింత పెంచేలా కనిపిస్తోంది. తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే తన సొంత గడ్డ అయిన మలయాళంలోనూ మమిత జెండా పాతేందుకు సిద్ధమైంది. ప్రేమలో దర్శకుడు గిరీష్ ఏడి కాంబినేషన్ లో నివిన్ పాలి హీరోగా ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కుతుంది. ఈ సినిమా పేరే బెత్లెహెమ్ కుటుంబ యూనిట్. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. ప్రేమలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అదే డైరెక్టర్ తో చేస్తున్న సినిమా కావడంతో మాలీవుడ్ లో ఈ ప్రాజెక్టు పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా కూడా ఆగస్టు 21వ తేదీన రిలీజ్ కానుండడంతో అమ్మడు ఫుల్ జోష్ లో ఉంది. కేవలం 30 రోజుల గ్యాప్ లో విజయ్, సూర్య, నివిన్ పాలి లాంటి ముగ్గురు స్టార్ హీరోల క్రేజీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతుండడంతో సోషల్ మీడియాలో మమితా బైజు పేరు హాట్ టాపిక్ గా మారింది. ఈ 30 రోజుల బాక్స్ ఆఫీస్ వేటతో ఈ అమ్మడు కెరీర్ ఏ రేంజ్ కు దూసుకుపోతుందో చూడాలి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్. స్టూడియో యువ.